ఆయన ఎవరి మాట వినట్లేదని, ఆయన వల్లనే చర్చలు క్యాన్సిల్ అయినాయని, అట్లాగే అబ్బాస్ అరాక్చి ఈ హార్మోజ్ జలసంధిని మేము ఓపెన్ చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఐఆర్జీసీ లేదు మేము క్లోజ్ చేస్తున్నాం అని ప్రకటించిందంటే అహ్మద్ వాహిదీ దాన్ని ఒప్పుకోలేదని, అహ్మద్ వాహిదీ వల్లనే ఇరాన్ అమెరికాతో చర్చలకు ఇంట్రెస్ట్ చూపించట్లేదని వార్తలు వస్తున్నాయి. దీన్ని సాక్షాత్తు ట్రంప్ కూడా చెప్పాడు. అయితే ఈ నేపథ్యంలో ఇరానే ఇప్పుడు ముస్తఫా ఖమేనీ చనిపోయాడని స్వయంగా ఒప్పుకుందా? ఒక వీడియో చూస్తే మనం అది నిజమని అనిపిస్తుంది. ఆ వీడియోలో ఏముందంటే మొన్న మసాద్ అనే ఒక పట్టణంలో మ్యూరల్ పెయింటింగ్ లాంటిది, అంటే కుడ్య చిత్రం అంటారు కదా, అది రిలీజ్ చేశారు. ఆ వీడియో నేను కూడా చూసాను. దాని మీద కవర్ ఉంటే ఆ కవర్ని ఇలా లాగితే అది ఓపెన్ అయింది. అందులో మధ్యలో ఖమేనీ ఉన్నాడు, అయతుల్లా ఖమేనీ. ఆయన చుట్టూ నలుగురు ఉన్నారు. అంటే 28న మార్చి 28న అమరవీరులు అనుకోవచ్చు. సో ఆ నలుగురు ఉన్నారు. తర్వాత చిన్న చిన్న ఫోటోల్లాగా మిగతా వాళ్ళంతా ఉన్నారు. అయితే ఈ నలుగురిలో ఆయనకి అటుపక్క రైట్ వైపు ఉన్న టాప్ కార్నర్లో ఉన్న ఫోటో ఎవరిదంటే ముస్తఫా ఖమేనీ. సో ఇది చూసి ఇప్పుడు అందరూ షాక్ అయ్యారు. అంటే ముస్తఫా ఖమేనీ అమరవీరుల ఫోటోల మధ్యలో ఆయన ఫోటో ఉందంటే అర్థమేమి? ఆయన చనిపోయినట్టు ఇరానే డిక్లేర్ చేసినట్టు కదా. సో ఇప్పుడు అంటే అది బై మిస్టేక్ జరిగిందా? ఆ ఫోటో కొంతమంది మధ్య ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా ఓపెన్ చేశారా? అది ప్రపంచానికి లీక్ అయిపోతుందని వాళ్ళు అనుకోలేదా అనేది ఒక ప్రశ్న, డౌట్. ఎందుకంటే ఇరాన్ చాలా ప్లాన్డ్గా ఉండదు ఈ వార్లో. మనం తెలుసు 40 రోజుల పాటు అమెరికాను ఇజ్రాయెల్ని ఎదుర్కొని నిలబడగలిగింది. అట్లాగే ఒక హార్మోజ్ జలసంధిని ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ తన కంట్రోల్లో పెట్టుకుంది. అలాంటి ఎంతో త్యాగచిక్కంతో స్ట్రాటజిక్గా వ్యవహరిస్తున్న ఇరాన్ తన సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ చనిపోయినాడని ఇలా ప్రకటిస్తుందా అన్న అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే మామూలుగానే మనం అనేకసార్లు చెప్పుకుంటుంటాం, వార్లో ఫస్ట్ క్యాజువాలిటీ ఏంటంటే ట్రూత్, సత్యం అనేది ఫస్ట్ చనిపోయేది. యుద్ధంలో సత్యం అంటారు. ఎందుకంటే ఇవాళ వార్ఫేర్ అనేది ఆయుధాలతోనే కాదు, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది, లేదా మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది బలంగా కనబడుతుంది. ముఖ్యంగా అమెరికా కంట్రోల్లో మేజర్ మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి అమెరికా ఒక నెరేటివ్ని బలంగా తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఇరాన్ని అష్టదిగ్బంధనం చేసి 13వ తేదీ నుంచి ఇరాన్ని కంప్లీట్గా దిగ్బంధనం చేసి బ్లాకేడ్ విధించి దాదాపు 37 షిప్పుల్ని అమెరికా క్యాప్చర్ చేసి ఇరాన్ షిప్పుల్ని, అంటే ఇరాన్ నుంచి ఒక చుక్క ఆయిల్ బయటకు పోకుండా రోజుకి మిలియన్ నుంచి 1 మిలియన్ బ్యారల్స్ ఆయిల్ వెళ్ళేది, అలాంటిది ఆగిపోయింది. సో ఇరాన్కి బయట నుంచి వచ్చే ఆహారం కానీ మెడికల్ పదార్థాలు కానీ ఇలాంటివంతా రానియకుండా ఆపేసింది. దీనివల్ల ఆల్రెడీ ఇరాన్లో గాయపడిన 30,000 మందికి వైద్యానికి మందులు లేవు, ఎక్విప్మెంట్ లేదు. సో ఈ నేపథ్యంలో ఇరాన్ చర్చలకు ఎలా వెళ్తుంది అంటే దేశాన్ని దిగ్బంధనం చేసి ఆ దేశ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ మరోవైపు నువ్వు నాకు చర్చలకు రా అంటే ఏ దేశమైనా ఎలా వెళ్తుంది అనేది ఇరాన్ చెప్తుంది. కానీ అమెరికా ఏం చెప్తుందంటే చర్చలకు రాకపోవడానికి ప్రధాన కారణం అక్కడ నాయకత్వం ఎవరు లీడ్ చేస్తున్నారు ఇరాన్ని అనేది వాళ్ళకే తెలీదు, ఒక కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారు, అందుకే చర్చలు జరగట్లేదు అని అమెరికా ఒక నెరేటివ్ని బలంగా తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ముస్తఫా ఖమేనీ ఉంటే మామూలుగా అయితే ఇరాన్ సుప్రీం కమాండరే అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ ఇప్పుడు ఆయన తీసుకోలేని పరిస్థితిలో ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి? ఐఆర్జీసీ కంట్రోల్కి వెళ్ళిపోయింది. ఈ అహ్మద్ వాహిదీనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దీన్ని నేను ఇందాక చెప్పిన పార్లమెంటు స్పీకర్ కానీ ప్రెసిడెంట్ కానీ అబ్బాస్ అరాక్చి ఫారెన్ మినిస్టర్ కానీ వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అన్న ఒక వార్త వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వీడియో కరెక్టా? నేను ఇందాక చెప్పిన వీడియో
చనిపోయినట్టుగా వాళ్ళే ప్రకటించిన కుట్టి చిత్రం అనేది నిజమేనా, లేకపోతే ఏఐ చేసిందా? ఎందుకంటే ఏఐ కూడా ఈ మధ్యకాలంలో ఏఐతో కూడా వీడియోలు చేసి అనేక అబద్ధాలని బయటగా తీసుకొస్తున్నారు. నెతన్యాహు చనిపోయినాడని కూడా ఏఐ వీడియోలు పెట్టారు. సో ఇప్పుడు ఈ వీడియో నిజమేనా లేకపోతే అబద్ధమా? ఏదేమైనా ముస్తఫా కమీని 2 నెలలు వారు మొదలై 2 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు ఆయన కనిపించకపోవడం, వినిపించకపోవడం అనేది అనేక అనుమానాలకు మాత్రం దారితీస్తుంది.